హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 70 వీడియో అనమాట. సో ల్యాప్స్ అయిన పాలసీని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చా అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నార్మల్గా మనం పాలసీస్ తీసుకుంటూ ఉంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఆ పాలసీస్ మనం ఏదైతే తీసుకుంటామో వాటిని మనం లాంగ్ టర్మ్లో కంటిన్యూ చేయాలని చాలా కష్టం అవుతుంది అనమాట. నార్మల్గా మనకి ఒక 10 పాలసీలు తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్లో అరౌండ్ ఒక 60-70% అంటే ఒక 6-7 పాలసీల దాకా ల్యాప్స్ అవుతూ ఉంటాయి మనకి. ఎందుకంటే లాట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయండి, అవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తూ వస్తాం. సో బట్ ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా కూడా చూడండి. సో ఇక్కడ ఒక పాలసీ మనం తీసుకున్నాం. సో అది యాక్టివ్లో ఉందన్నమాట. తర్వాత అది ఇంకా మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు కూడా, ఇన్ఫోర్స్ అంటారని. సో పాలసీ ఇన్ఫోర్స్లో ఉంది. సో ఇంకా మనకి ఒక ఈఎంఐ రేట్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 1 వచ్చింది ఈఎంఐ రేటు. సో నేనేం చేశాను, ఇంక అమౌంట్ ఏం కట్టలేదు అనమాట. ఈఎంఐ డేట్ అనేది ఇదిగోండి, అమౌంట్ కట్టలేదు ఇంక ఇక్కడ పూర్తిగా కూడా. సో ఇక్కడేమవుతుందంటే నాకు గ్రేస్ పీరియడ్ అనమాట. సో ఇంతకుముందు కూడా చెప్పాను గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి అనేది. సో 15 days టైం ఇచ్చారు నాకు, మంత్లీ వెళ్ళాను కాబట్టి. లేదంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ అలా వెళ్తే నాకు 30 రోజులు టైం ఇచ్చారు అనమాట. అంటే కట్టుకోండి ఆ పాలసీ అని. సో అప్పుడు కూడా నేను కట్టలేదనమాట. ఇంకా పాలసీ అనేది ల్యాప్స్లోకి వెళ్తుంది, అంటే పాలసీ అనేది ఆఫ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మనకి 1 month మనం కట్టకపోయినా కూడా పాలసీ ల్యాప్స్ అవుతుందంటే ఎస్, ఖచ్చితంగా పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. ఈ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి డెత్ జరిగితే క్లెయిమ్ అనేది ఇవ్వరు. మనం ఇంతకుముందు వీడియోస్ కూడా చెప్పుకున్నాం ఆ విషయం గురించి. మరి ఎలా అండి? సో నేను 1 month కట్టలేదు, 2 months కట్టలేదు, ఒక 1 year కట్టలేదు, 2 years కట్టలేదు, మరి ఎట్లా అండి? ఆ పాలసీని మళ్ళీ మనం ఆఫ్ అయిన పాలసీని మళ్ళీ ఆన్ చేయొచ్చా అనేది ఏంటంటే ఎస్, 100%. ఇక్కడ రాస్తాను చూడండి, మనకి 100%. సో తిరిగి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట, ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ వీడియోలో మనకి లాస్ట్లో హెండ్లో ఏంటంటే పూర్తిగా కూడా సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, చూడండి. సో ఒక పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ హోల్డర్ ఎన్ని సంవత్సరాలు కట్టకపోతే అది ఇంకా పాలసీ ల్యాప్స్లోనే ఉంటుంది, అంటే ఎన్ని సంవత్సరాల లోపు ఆ పాలసీని తిరిగి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు అంటే ఇదిగోండి ఎన్ని ఇయర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా మీరు ఒక పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ ల్యాప్స్ అయిన దగ్గర నుంచి 5 years అనమాట. సో అంటే మీరు ఒక పాలసీ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల వరకు మీరు ప్రీమియమ్స్ కట్టకపోయినా కూడా మళ్ళీ తిరిగి ఆ పాలసీని యాక్టివేట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే రివైవల్ పీరియడ్ అంటారు. సో ఆ పీరియడ్ అంటే ఏంటి మీకు నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో అయితే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, పాలసీ మనకి ఎలా ల్యాప్స్ అవుతుంది ఏంటి అనేది. ఇంకా ఎన్ని ఇయర్స్? మనకి 5 years అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు రివైవల్ పీరియడ్ అంటే ఏంటి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మెడికల్స్ చేస్తారా, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.